హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ని ఎలా ఆన్ చేయాలి, అసలు ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి. అంటే నేను ఈరోజు చెప్పే టాపిక్ ఎవరి కోసం అంటే, సార్ మాకు అసలు కంప్యూటర్ గురించి ఏం ఐడియా లేదండి, మేము ఇంతవరకు ఎప్పుడు కంప్యూటర్ని టచ్ చేయలేదు, జస్ట్ మా మామూలుగా కంప్యూటర్ని చూసాం అంతే, ఎప్పుడు కూడా కంప్యూటర్ని ఆపరేట్ చేయలేదు, అసలు మా కంప్యూటర్ గురించి ఐడియా లేదు. సో అలాంటి డౌట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ కోసం ఫస్ట్ క్లాస్ నేను చెప్తున్నానండి ఈరోజు. సో ఇందులో ఏంటంటే ఈ క్లాస్ అయిన తర్వాత మీకు కంప్యూటర్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, అసలు కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది, ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కంప్లీట్ గా అర్థం అవుతుందండి. So what is computer? It is an electronic device which takes data as an input, stores the data in memory, processes the data and gives result or output. So computer is an electronic device which takes data. What is data? Data ante enti? So data ante nothing but information. So data ki inkoka name enti? Nothing but information. So information ante adi లైక్ మనకి టెక్స్ట్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఆర్ ఇమేజ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో మన మొబైల్ తీసుకుంటే మొబైల్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఇఫ్ యూ టేక్ ఎనీ డివైస్, సో మనం మెయిన్గా దేన్ని డీల్ చేస్తాం? డేటాని డీల్ చేస్తాం. సో డేటా అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. కొంతమంది డేటా అంటారు, కొంతమంది ఇన్ఫర్మేషన్ అంటారు, ఏదైనా ఒకటే. సో డేటా అంటే మనకి ఏముంటుంది? టెక్స్ట్, నథింగ్ బట్ టెక్స్ట్ ఫైల్స్, టెక్స్ట్ మ్యాటర్ ఏదైనా సరే, ఆడియో, వీడియో, ఇమేజెస్. సో దీన్ని మనం డీల్ చేస్తాం. సో ఇక్కడ కంప్యూటర్కి మనం ఏం చేస్తాం అంటే డేటాని ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ అంటే ఏంటి? మనం ఏదైతే కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో దాన్ని ఇన్పుట్ అంటాం. కంప్యూటర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుందో దాన్ని అవుట్పుట్ అంటాం. సో మనం ఇచ్చిన ఇన్పుట్ ఫస్ట్ కంప్యూటర్ ఏం చేస్తుంది? దాన్ని మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తుంది. సార్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆడియో ఫైల్ ప్లే చేశాను అనుకోండి. సో ఇమీడియట్ గా కంప్యూటర్ ఏం చేస్తుంది? ఆ ఆడియో ఇన్ఫర్మేషన్ తీసుకొని స్పీకర్కి సెండ్ చేస్తుంది. అలానే ఒక వీడియో ప్లే చేశాను అనుకోండి, ఆ వీడియోని కంప్యూటర్ ఏం చేస్తుంది? మానిటర్కి సెండ్ చేస్తుంది. ప్రింట్ ఇచ్చాను అనుకోండి, సో ఆ ఇన్ఫర్మేషన్ ని కంప్యూటర్ ఏం చేస్తుంది? ప్రింటర్కి సెండ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఏదైతే డేటా ఇన్పుట్ ఇస్తున్నామో మనం ఇచ్చిన డేటాని కంప్యూటర్ ఏం చేస్తుంది? మెమరీలో స్టోర్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసి బేస్డ్ ఆన్ యూజర్ కమాండ్, యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నాడో, ఏదైతే కమాండ్ ఇస్తున్నాడో దాన్ని బేస్ చేసి మనకు అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. డయాగ్రామ్ ఆఫ్ ది సిస్టమ్. సో ఇన్పుట్, దిస్ ఈజ్ సిస్టమ్, and output means system is divided into three types: input section, system unit and output section. So here ఇక్కడ మనకి ఇన్పుట్ చూడండి, మనం కంప్యూటర్కి ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలి అంటే వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ ఇన్పుట్ డివైజెస్ లైక్ కీబోర్డ్, నెక్స్ట్ మౌస్, స్కానర్. స్కానర్ అంటే మన ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్ ఇవన్నీ పెట్టి స్కాన్ చేస్తాం చూడండి, అది స్కానర్ అంటే. నెక్స్ట్ కెమెరా, వీడియో రికార్డ్ చేస్తాం. అలానే మైక్రోఫోన్, వాయిస్. అలానే జాయ్స్టిక్. జాయ్స్టిక్ అంటే ఏంటి? గేమ్స్ ఆడతారు కదా పిల్లలు, ఇలా చేతితో పట్టుకుని ఆపరేట్ చేస్తూ ఉంటారు, దాన్ని జాయ్స్టిక్ అంటారు. సో ఈ డివైజెస్ యూజ్ చేసి మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? మనకి సిస్టంలో స్టోర్ అవుతుంది. ఇక్కడ సిస్టమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్. ఒకటి ఏఎల్యు. ఏఎల్యు అంటే ఏంటి? అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్స్ అంటే ఏంటి? ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని మనం ఏమంటాం? అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం. అలానే లాజికల్ ఆపరేషన్స్ అంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్. సో వీటిని లాజికల్ ఆపరేషన్స్ అంటారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే కంప్యూటర్ అనేది మనం క్యాలిక్యులేటర్ నుంచి వచ్చింది, మన అందరికీ తెలిసిందే అది. సో క్యాలిక్యులేటర్ లో మనం ఎలా అయితే క్యాలిక్యులేషన్స్ చేస్తామో సేమ్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనం కంప్యూటర్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఎక్కడ నుంచి వర్క్ అవుతాయి సెక్షన్స్? అర్థమెటిక్ లాజికల్ యూనిట్. నెక్స్ట్ మెమరీ యూనిట్. సో మెమరీ యూనిట్ లో ఏం చేస్తాం? మనం డేటాను స్టోర్ చేయడానికి. ఏదైనా మన ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ లో స్టోర్ చేయాలంటే ఎక్కడ స్టోర్ అవుతుంది? అది మెమరీ యూనిట్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోలింగ్ యూనిట్, సియు అంటారు. అలానే సిపియు అని కూడా అంటారు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఎంటైర్ ఇన్పుట్ డివైజెస్ ని, అవుట్పుట్ డివైజెస్ ని, అలానే మెమరీ యూనిట్ ని, ఈ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి మనకు ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఉంటుంది. ఓకే, మనం ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత సిస్టమ్ లో ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అవుట్పుట్ ఎలా వస్తుంది? మానిటర్. సో మానిటర్ లో మనకి ఏ అవుట్పుట్ వస్తుంది? వీడియో అవుట్పుట్. స్పీకర్, ఆడియో.
అలానే ప్రింట్. ఓకే, సో మనం ఇన్పుట్ ఇస్తాం, ఇన్పుట్ ఇచ్చిన తర్వాత సిస్టమ్ యూనిట్ లో డేటా స్టోర్ అవుతుంది, సిస్టమ్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఇందాక చెప్పాను కదా ప్రాసెస్ అంటే ఏంటో, ప్రాసెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ కింద మనకి జనరేట్ చేస్తుంది. సో ఇది కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్. యాక్చువల్లీ కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ లో మనకి ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ ఇనీషియల్ గా సింపుల్ గా మనకు అర్థం అవ్వాలి అంటే ఇన్పుట్, అవుట్పుట్ అండ్ సిస్టమ్ యూనిట్. ఓకే, సో ఈ టైప్ లో మనకి బ్లాక్ డయాగ్రామ్ అనేది ఉంటుంది, కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్, రైట్. సో రియల్ టైంలో డెస్క్టాప్ కంప్యూటర్ పిక్చర్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో ఇందులో ఇది మనందరికీ తెలుసు, కీబోర్డ్, మౌస్, దీన్ని సిస్టమ్ యూనిట్ అంటారు. జనరల్గా అందరూ సిపియు అని కూడా అంటారు, కానీ దాన్ని సిస్టమ్ యూనిట్ అనాలి. సిస్టమ్ యూనిట్ కి ఇక్కడ సిడి ఆర్ డివిడి డ్రైవ్ ఉంటుంది. ఇది వచ్చి ఆన్ అండ్ ఆఫ్ బటన్, అండ్ దిస్ ఈజ్ రీస్టార్ట్ బటన్. దీన్ని మానిటర్ అంటారు. ఓకే, ఈ మానిటర్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యాక్చువల్లీ ప్రీవియస్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ మనకి సిఆర్టి అని ఉండేది. సిఆర్టి అంటే క్యాథోడ్ రే ట్యూబ్. ఇదివరకు చూడండి మనకి ఓల్డ్ మానిటర్స్ పెద్దవి బాక్స్ టైప్ ఉండేవి, స్పేర్ బాక్స్ లాగా, అవి ఓల్డ్ మానిటర్స్, వాటిని సిఆర్టి అనేవారు. ఇప్పుడు ఇవి రావట్లేదు మనకి. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, ఎల్సిడి వచ్చింది. ఎల్సిడి వచ్చేసి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. సో ఇది సేమ్ మనకి ప్రజెంట్ ఏదైతే ఎల్ఈడీస్ మనం యూజ్ చేస్తున్నామో సేమ్ అదే మెథడ్ లో ఉంటుంది. ఇది కూడా మనకి సిఆర్టీ తర్వాత నెక్స్ట్ వచ్చిన వెర్షన్ అది. ప్రజెంట్ ఇది కూడా మనం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నదంతా కూడా ఏంటి, ఎల్ఈడి. సో లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న వెర్షన్ అంతా కూడా ఎల్ఈడి. మొబైల్ స్క్రీన్స్ కానీ, ట్యాబ్ స్క్రీన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, అలానే డెస్క్టాప్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న స్క్రీన్ అంతా కూడా ఎల్ఈడి స్క్రీన్, లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓకే, సో మానిటర్, కీబోర్డ్, మౌస్ అండ్ సిస్టమ్ యూనిట్ ఆల్ టుగెదర్ కాల్డ్, ఈ మొత్తాన్ని కలిపి మనకి ఏమంటారంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ డెస్క్టాప్ కంప్యూటర్ ఆర్ పర్సనల్ కంప్యూటర్. షార్ట్ కట్ లో పీసీ అంటారు కదండి, అది. ఓకే, మానిటర్, కీబోర్డ్, సిస్టమ్ యూనిట్ అండ్ మౌస్, వీటన్నిటిని కలిపి డెస్క్టాప్ కంప్యూటర్స్ అంటారు. యాక్చువల్లీ ఇప్పుడు లేటెస్ట్ కంప్యూటర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే లేటెస్ట్ కంప్యూటర్స్ కి సిడి డివిడి డ్రైవ్ ఇప్పుడు రావట్లేదండి. ఇది వరకు ఓల్డెన్ డేస్ లో మనం సిడీస్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం. ఇక్కడ సిడి అంటే ఏంటి, కాంపాక్ట్ డిస్క్. దీని కెపాసిటీ అరౌండ్ 700 MB అలా ఉంటుంది. దీని తర్వాత మనకి డివిడి అని వచ్చింది, డిజిటల్ వెర్సటైల్ డిస్క్. సో ఇవి కూడా ప్రజెంట్ యూజ్ చేయట్లేదు. దీని తర్వాత బ్లూరే డిస్క్ అని కూడా వచ్చింది. సో ప్రజెంట్ ఇవేమి యూజ్ చేయట్లేదు మనం. వీటి ప్లేస్ లో ప్రజెంట్ మనం అంతా కూడా మెమరీ కార్డ్స్ యూజ్ చేస్తున్నాం. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే డివైజెస్, ఈజీగా మనం కనెక్ట్ చేయొచ్చు, డేటా కాపీ చేయొచ్చు, ఈజీగా అరెస్ట్ చేసుకోవచ్చు. ఓల్డెన్ డేస్ లో అయితే మనకి సిడి డివిడీస్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. తర్వాత ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఈ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనేది సిస్టమ్ కి మారిపోతూ ఉంటుందండి. అంటే పర్టికులర్ గా ఈ పొజిషన్ లోనే ఉంటుందని మనం చెప్పలేం. కొన్ని సిస్టమ్స్ కి ఇక్కడ ఇస్తాడు, కొన్ని సిస్టమ్స్ కి ఎక్కడ ఇస్తాడు, కొన్ని సిస్టమ్స్ కి కింద ఇస్తాడు, కొన్ని సిస్టమ్స్ కి పైన ఇస్తాడు, లేదంటే సైడ్ లో ఇస్తాడు. అది మీరు సిపియు ఆ సిస్టమ్ ని అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. తర్వాత రీస్టార్ట్ బటన్. సో రీస్టార్ట్ బటన్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, కంప్యూటర్ ఎప్పుడైనా సరే హ్యాంగ్ అయినా లేకపోతే ప్రాపర్ గా వర్క్ అవ్వకపోయినా డైరెక్ట్ గా ఆఫ్ చేయకుండా రీస్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్ గా దానికి అదే ఆన్ అవుతుంది. ఇక్కడ ఇది మనకి కంప్యూటర్స్ లో 2 టైప్స్ ఉంటాయండి, డెస్క్టాప్ కంప్యూటర్స్, సారీ అసెంబ్ల్డ్ కంప్యూటర్స్ అండ్ బ్రాండెడ్ కంప్యూటర్స్. అసెంబ్ల్డ్ కంప్యూటర్స్ అంటే డైరెక్ట్ హార్డ్వేర్ షాప్కి వెళ్ళి మనకు నచ్చిన పార్ట్స్ మనం తెచ్చుకొని అసెంబుల్ చేసుకుంటాం. ఇంకొకటి బ్రాండెడ్ కంప్యూటర్స్ ఉంటాయి, లైక్ హెచ్పి, డెల్, లెనోవా. మీరు బ్రాండెడ్ కంప్యూటర్స్ అబ్జర్వ్ చేస్తే వాటికి రీస్టార్ట్ బటన్ ఉండదండి. ఇవన్నీ మీరు ల్యాప్టాప్ కూడా చూడండి, ల్యాప్టాప్ లో పవర్ ఆన్ చేయడానికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది, అంటే ఉంటుంది తప్ప రీస్టార్ట్ బటన్ ఉండదు. ఓకే, సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే సిస్టమ్ కి ఇది మారుతూ ఉంటుంది. జస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఐడియా వస్తుంది. మీకు రియల్ టైం పిక్స్ కూడా చూపిస్తూ ఉంటాను, అవి అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, మానిటర్, కీబోర్డ్, మౌస్ అండ్ సిస్టమ్ యూనిట్ ఆల్ టుగెదర్ కాల్డ్, దీన్ని డెస్క్టాప్ కంప్యూటర్ ఆర్ పర్సనల్ కంప్యూటర్ అంటాం.
కొంతమంది పీసీ అని కూడా అంటారు, పర్సనల్ కంప్యూటర్. ఓకే అండి, ఇది స్ట్రక్చర్. రియల్ టైం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ ఈ బటన్ ని ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా మనకి కంప్యూటర్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనకి డిస్ప్లే అనేది వస్తుంది. డిస్ప్లే ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే మనకి ఎలా వస్తుంది. ఇందులో ఈ ఫస్ట్ ఎంటీ ఏరియా ఉంది కదా, దీన్ని ఏమంటారంటే దిస్ ఈస్ కాల్డ్ డెస్క్టాప్ ఏరియా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన పిక్చర్స్ కానీ వాల్ పేపర్స్ కానీ, ఇక్కడ మీరు మొబైల్లో స్క్రీన్ డిస్ప్లే సెట్ చేస్తారు, వాల్ పేపర్ సెట్ చేసుకుంటారు కదా, సేమ్ అలా కంప్యూటర్ కి మనం ఇక్కడ నచ్చిన వాల్ పేపర్ ని, నచ్చిన పిక్చర్ ని వాల్ పేపర్ కింద మనం సెట్ చేసుకోవచ్చు. దీన్ని డెస్క్టాప్ ఏరియా అంటారు. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, వీటిని ఐకాన్స్ అంటారు. మెయిన్ గా మనకి ఈ ఐకాన్స్ లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫైల్, సెకండ్ వన్ ఫోల్డర్, అండ్ థర్డ్ వన్ షార్ట్ కట్. మెయిన్ గా మనం వీటి గురించే నేర్చుకుంటాం. అంటే కంప్యూటర్ లో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేయాలి, మెయిన్ గా దీని గురించి మనం నేర్చుకుంటాం. దీని గురించి నేను ఫర్దర్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, డెస్క్టాప్ ఏరియా అండ్ ఐకాన్స్. నెక్స్ట్ ఈ కార్నర్ లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు డేట్ అండ్ టైం రెండు కనిపిస్తాయి. నేను ప్రజెంట్ ఇక్కడ డేట్ ఒకటే, టైం ఒకటే రాశాను. మీకు టైంతో పాటు డేట్ కూడా వస్తుంది. అంటే కంప్యూటర్లో మీరు డేట్ చెక్ చేయాలన్నా, లేదంటే కంప్యూటర్లో డేట్ ని మనం చేంజ్ చేయాలన్నా ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక యారో ఐకాన్ కనిపిస్తుంది చూడండి. ఇది ఎందుకు వాడతాం అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్, అంటే మొబైల్లో చూడండి మనకి ఏదైనా మెసేజ్ వచ్చాయనుకోండి, టాప్ లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. సేమ్ అలా కంప్యూటర్ లో మనకి ఏంటంటే నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ నుంచి వస్తాయి. అంటే మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసినప్పుడు ఏదైనా అప్డేట్స్ వచ్చినా, వేరే ఏదైనా మెసేజెస్ వచ్చినా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ బార్ ఉంది కదా కింద, దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ కాల్డ్ టాస్క్ బార్. ఇక్కడ టాస్క్ అంటే ఏంటి, నథింగ్ బట్ వర్క్. అంటే కంప్యూటర్ లో ఎన్ని వర్క్స్ రన్ అవుతున్నాయి, ప్రజెంట్ కంప్యూటర్ లో ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మనకి ఈ ప్రజెంట్ ఇక్కడ ఈ టాస్క్ బార్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే కంప్యూటర్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఒకేసారి మల్టిపుల్ వర్క్స్ రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు మొబైల్లో ఇన్స్టా ఓపెన్ చేస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, 3 ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి. సేమ్ అలానే కంప్యూటర్ లో కూడా మనం మల్టిపుల్ వర్క్స్ ఎట్ ఎ టైం రన్ చేయొచ్చు. బట్ ఎన్ని వర్క్స్ రన్ అవుతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మనకు తెలుస్తుంది. అంటే మీరు ఎన్ని ఫైల్స్ ఓపెన్ చేశారు, ఎన్ని ఫోల్డర్స్ ఓపెన్ చేశారు, ఎన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేసి పెట్టారు, ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి టాస్క్ బార్ నుంచి మనకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. టాస్క్ అంటే వర్క్, ఏ వర్క్ నడుస్తుంది అనేది మనకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ బటన్ ఉంది కదండి, దీన్ని స్టార్ట్ బటన్ ఆర్ విండో బటన్ అంటారు. అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే కంప్యూటర్ లో మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ కానీ, అలానే కంప్యూటర్ తో పాటు డిఫాల్ట్ గా కొన్ని ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్స్ ఇస్తాడు. అప్లికేషన్స్ నే యాప్ అని కూడా అంటారు. మొబైల్లో యాప్ అంటాం, కంప్యూటర్ లో అప్లికేషన్ అంటాం. సో మొబైల్లో కానీ కంప్యూటర్ లో కానీ డిఫాల్ట్ గా కొన్ని అప్లికేషన్స్ మనకి ఇస్తాడు. అలా కంప్యూటర్ లో ఏదైతే డిఫాల్ట్ అప్లికేషన్స్ ఉన్నాయో, లేదంటే మనం అడిషనల్ గా ఏదైతే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్నామో అవన్నీ యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తాం. ఓకే అండి, సో డెస్క్టాప్ ఏరియా, ఐకాన్, స్టార్ట్ బటన్ ఆర్ విండో బటన్, టాస్క్ బార్, నోటిఫికేషన్ ఏరియా అండ్ డేట్ అండ్ టైం. ఓకే, కంప్యూటర్ ఆన్ చేసాం, ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే వచ్చింది. మరి కంప్యూటర్ని ఆఫ్ ఎలా చేయాలి? సో కంప్యూటర్ని ఆఫ్ చేయాలంటే ఇందాక మీకు ఆన్ అండ్ ఆఫ్ బటన్ చూపించినట్టు డైరెక్ట్ గా ఆ బటన్ యూజ్ చేయకూడదండి. ఇప్పుడు మామూలుగా మన రెగ్యులర్ డివైజెస్ ఫ్యాన్ కానీ, టీవీ కానీ ఏదైనా తీసుకుంటే డైరెక్ట్ గా స్విచ్ ఒకటే స్విచ్ ఉంటుంది, ఆన్ చేస్తాం, ఆఫ్ చేస్తాం. బట్ కంప్యూటర్ని అలా చేయకూడదండి. కంప్యూటర్ని ఓన్లీ ఆన్ చేయడానికి మాత్రమే, ఇందాక మీకు సిస్టమ్ లో చూపించాను కదా ఆన్ అండ్ ఆఫ్ బటన్, జస్ట్ ఆన్ చేయడానికి ఆన్ బటన్ ని యూజ్ చేస్తాం. మరి కంప్యూటర్ని ఆఫ్ చేయాలంటే డైరెక్ట్ గా అక్కడ నుంచి ఆఫ్ చేయకూడదండి. కంప్యూటర్ని ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఈ స్టార్ట్ బటన్ ఉంది కదండి, స్టార్ట్ బటన్ లో మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమని, షట్ డౌన్ అని కానీ, లేదంటే టర్న్ ఆఫ్ అని కానీ, లేదంటే స్విచ్ ఆఫ్, లేదంటే పవర్, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయండి. సో మనం ఆఫ్ చేయాలంటే కంపల్సరీ మౌస్ తో ఇక్కడ ఆఫ్ చేయాలండి, మౌస్ యూజ్ చేయాలి. సో మౌస్ తీసుకొని మౌస్ తో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అందులో మీరు ఏ బటన్, ఏ ఆప్షన్ అవైలబుల్ ఉంటే జస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. అంతేగాని డైరెక్ట్ గా మీరు ఆన్ అండ్ ఆఫ్ బటన్ ని ప్రెస్ చేస్తారనుకోండి, ఆన్ బటన్ ఆఫ్ బటన్ యూజ్ చేయొచ్చు. సో డైరెక్ట్ గా మీరు ఆఫ్ బటన్ ఆన్ బటన్ ని యూజ్ చేస్తారనుకోండి, కంప్యూటర్ ఆఫ్ అవుతుంది. కాకపోతే కంప్యూటర్ లో మనకి ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. సో మనం కంప్యూటర్ని ఆఫ్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని ఆఫ్ చేసి కంప్యూటర్ని ఆఫ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ తీసుకోండి,
బైక్ ఒక 50 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది, సడన్ బ్రేక్ కొడితే ఏమవుతుంది? స్కిడ్ అయిపోతాం. సో ఇప్పుడు బైక్ని మనం 50 కిలోమీటర్ స్పీడ్లో ఉన్న బైక్ని ఆఫ్ చేయాలంటే ఏం చేస్తాం? ఆపాలంటే స్లోగా యాక్సిలరేటర్ డౌన్ చేసి బ్రేక్ అప్లై చేసి స్టాప్ చేస్తాం. సేమ్ అలానే కంప్యూటర్ని కూడా ఆఫ్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ మనకు కనిపించదు, మనకి జస్ట్ డిస్ప్లే ఒకటే కనిపిస్తుంది, మనం ఏది ఓపెన్ చేస్తాం అప్లికేషన్ కనిపిస్తుంది. సో ఆఫ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్ అనేది ఆఫ్ చేయాలి. ఆ బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్ మనకు కనిపించదు కాబట్టి దానికి కంప్యూటర్ లో కొన్ని కమాండ్స్ ఉంటాయి, లైక్ షట్ డౌన్. సో ఈ షట్ డౌన్ బటన్ యూజ్ చేయగానే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్ అంతా ఆఫ్ అయ్యి కంప్యూటర్ దానికి అది ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది. సార్ నేను షట్ డౌన్ చేయను, డైరెక్ట్ గా ఆఫ్ చేసేస్తాను, ఏమవుతుంది? బైక్ 50 కిలోమీటర్స్ స్పీడ్ లో ఉన్న బైక్ ని చెప్పాను కదా ఇందాక, బ్రేక్ వేస్తే ఏమవుతుంది? స్కిడ్ అవుతుంది. సేమ్ అలానే కంప్యూటర్ డైరెక్ట్ గా ఆఫ్ చేస్తాం అనుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ లో జరిగే అప్లికేషన్స్ అన్ని సడన్ గా ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయి సో ఫైల్స్ కరప్ట్ అయిపోతాయి. నెక్స్ట్ టైం మీరు కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు ప్రాపర్ గా ఆన్ అవ్వకపోవచ్చు. రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ ఇది, అర్థమైంది కదా? ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్ మనకు తెలియదు, మనకు కనిపించదు. అందు గురించి మనం షట్ డౌన్ చేస్తాం. షట్ డౌన్ చేయకుండా డైరెక్ట్ గా ఆఫ్ చేస్తే సాఫ్ట్వేర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సాఫ్ట్వేర్ డిస్టర్బ్ అయింది అనుకోండి, మళ్ళీ హార్డ్వేర్ వాళ్ళని పిలుచుకోవాలి, మళ్ళీ సాఫ్ట్వేర్ అందులో ఇన్స్టాల్ చేయించుకోవాలి, అదంతా ఎకనామికల్ గా కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో అందు గురించి మనం ఏం చేయాలంటే కంప్యూటర్ ని ప్రాపర్ గా ఆన్ చేయడం నేర్చుకోవాలి, ప్రాపర్ గా ఆఫ్ చేయడం నేర్చుకోవాలి. అందుకే చూడండి, కంప్యూటర్ యూజ్ చేసే వాళ్ళందరూ కంపల్సరీ యూపీఎస్ అనేది యూజ్ చేస్తారు. యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. అంటే మనం ఇన్వర్టర్ యూజ్ చేస్తాం కదండి, హోమ్ లో హౌస్ లో ఇన్వర్టర్ ఉంటుంది మనకి. అలా కంప్యూటర్ మనం ఏం చేస్తాం? యూపీఎస్ అనేది యూజ్ చేస్తాం. సో యూపీఎస్ ఏం చేస్తుంది అంటే, పవర్ ఆఫ్ అయింది అనుకోండి 5 to 10 మినిట్స్, ఆ యూపీఎస్ కెపాసిటీని బట్టి మినిమం 5 to 10 మినిట్స్ అయితే పవర్ బ్యాకప్ ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేస్తాం? పవర్ ఆఫ్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం అంటే రన్నింగ్ అప్లికేషన్స్, మనం ఏదైతే వర్క్ చేసుకుంటున్నామో వర్క్ సేవ్ చేసి క్లోజ్ చేసి ఇమీడియట్ గా కంప్యూటర్ ని షట్ డౌన్ చేస్తాం. సో షట్ డౌన్ చేయడం వల్ల కంప్యూటర్ అనేది సేఫ్ సైడ్ ఉంటుంది. అర్థమైందండి? మీరు బయట ఎక్కడైనా వర్క్ ఏరియాలో, మీరు ఎక్కడైనా ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారనుకోండి, కంపల్సరీ అక్కడ మీకు ఏముంటుంది? పవర్ బ్యాకప్ అంటే యూపీఎస్ కానీ ఇన్వర్టర్ కానీ కంపల్సరీ యూజ్ చేస్తారు. అలానే మీరు ల్యాప్టాప్ తీసుకోండి, ల్యాప్టాప్స్ లో మీకు ఏంటి? ఇన్బుల్టెడ్ బ్యాటరీ ఉంటుంది. ఒకవేళ మీరు పవర్ ఆఫ్ అయినా సరే బ్యాటరీ నుంచి కంప్యూటర్ ల్యాప్టాప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అందుకే చాలా మంది పర్సనల్ డెస్క్టాప్ ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో మాక్సిమం వాళ్ళకి ఏంటంటే యూపీఎస్ కానీ పవర్ బ్యాకప్ కానీ ఉండకపోవచ్చు. డైరెక్ట్ గా కంప్యూటర్ కనెక్ట్ చేస్తారు, ఆన్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు. పవర్ ఆఫ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ టైం వాళ్ళు ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది? డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ కరప్ట్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా హార్డ్వేర్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు, డిఫరెంట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకే మన ఇంట్లో యూజ్ చేసే కంప్యూటర్స్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే బికాస్ ఆఫ్ పవర్ సప్లై. అందుకే కంపల్సరీ మనం ఒక డెస్క్టాప్ కంప్యూటర్ యూజ్ చేస్తున్నాం అంటే ప్రాపర్ పవర్ బ్యాకప్ అనేది ఉండాలి. అది మనం తీసుకున్న కెపాసిటీ, యూపీఎస్ కెపాసిటీని బట్టి 5 మినిట్స్ 10 మినిట్స్ 20 మినిట్స్ 1 అవర్ అనేది మనం తీసుకునే మోడల్ని బట్టి ఉంటుంది. సో కంపల్సరీ పవర్ బ్యాకప్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో అది కంప్యూటర్ని ఆఫ్ చేయాలి అంటే కంపల్సరీ ఏం చేయాలి? షట్ డౌన్ బటన్ యూజ్ చేయాలి. సో షట్ డౌన్ బటన్ ఎక్కడ ఉంటుంది? స్టార్ట్ బటన్ ని క్లిక్ చేస్తే స్టార్ట్ బటన్ లో మనకి షట్ డౌన్ అనే ఆప్షన్ ఇస్తాడు, మౌస్ తో క్లిక్ చేయాలి. మీరు మౌస్ తీసుకోండి. సో మౌస్ ఎలా ఉంటుంది మనకి? సో మౌస్ కి 3 బటన్స్ ఉంటాయి, లెఫ్ట్ బటన్, రైట్ బటన్, ఈ మధ్యలో స్క్రోలర్ బటన్ ఉంటుంది. ఇది ఎందుకు వాడతాం మనం? అప్ అండ్ డౌన్. అంటే ఏదైనా పేజ్ని పైకి కిందకి మనం మూవ్ చేయాలనుకోండి, పైకి కిందకి మూవ్ చేయాలంటే ఏం చేస్తాం? మనం స్క్రోలర్ బటన్ యూజ్ చేస్తాం. సో మరి లెఫ్ట్ బటన్ ఎక్కడ యూజ్ చేయాలి, రైట్ బటన్ ఎక్కడ యూజ్ చేయాలి? సో లెఫ్ట్ బటన్ వచ్చేసి ఫస్ట్ మీరు సింగిల్ క్లిక్, సెలెక్ట్, సెకండ్ డబుల్ క్లిక్, ఓపెన్. సో ఇందాక మీకు ఇక్కడ చెప్పాను చూడండి, ఫైల్, ఫోల్డర్, షార్ట్ కట్స్, అలానే స్టార్ట్ బటన్, ఇవి ఏవైనా సరే మనం ఓపెన్ చేయాలి అంటే మౌస్ యూజ్ చేయాలి. సో మౌస్ కి 3 బటన్స్ ఉంటాయి, లెఫ్ట్ బటన్, రైట్ బటన్ అండ్ స్క్రోలర్ బటన్. సో లెఫ్ట్ బటన్ సింగిల్ క్లిక్ అంటే జస్ట్ మీరు ఏదైనా ఒక ఐకాన్, ఫైల్ కానీ ఫోల్డర్ కానీ షార్ట్ కట్ కానీ ఏదైనా సింగిల్ క్లిక్ చేస్తే లెఫ్ట్ బటన్ సెలెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్ కానీ అప్లికేషన్ కానీ ఫోల్డర్ కానీ షార్ట్ కట్ కానీ ఓపెన్ చేయాలనుకోండి, ఇదే లెఫ్ట్ బటన్ ని డబుల్ క్లిక్ చేయాలి. జస్ట్ మౌస్ ని ఇలా డబుల్ క్లిక్, లెఫ్ట్ బటన్ ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే, సింగిల్ క్లిక్ అంటే సెలెక్ట్ అవుతుంది, డబుల్ క్లిక్ అంటే ఓపెన్ అవుతుంది. మరి రైట్ బటన్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే రైట్ బటన్ అనేది ప్రాపర్టీస్ ఓపెన్ చేయడానికి.
సో ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేయాలి, లేదంటే రీనేమ్ చేయాలి, లేదంటే కట్ చేయాలి, కాపీ చేయాలి, లేదంటే పేస్ట్ చేయాలి, లేదంటే ఫైల్ కానీ ఫోల్డర్ కానీ దాని యొక్క సైజ్ అనేది చెక్ చేయాలి, సైజ్. సో అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. సో వీటి కోసం మనం ఏం చేస్తాం? రైట్ బటన్ అనేది యూజ్ చేస్తాం. సో ఎక్కువగా యూజ్ చేసేది లెఫ్ట్ బటన్. సెలెక్ట్ చేయాలంటే లెఫ్ట్ బటన్ సింగిల్ క్లిక్ చేయాలి, ఓపెన్ చేయాలంటే లెఫ్ట్ బటన్ డబుల్ క్లిక్ చేయాలి. ఏదైనా సైజ్ కానీ, రీనేమ్ కానీ, డిలీట్ కానీ, కట్, కాపీ, పేస్ట్ లాంటివి ఏమన్నా చేయాలి అంటే ఈ మౌస్ కి రైట్ బటన్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఈ మౌస్ తీసుకొని మౌస్ తో ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇందులో అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. దాంతోపాటు మీకు షట్ డౌన్, టర్న్ ఆఫ్ ఏదో ఒక ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దాన్ని జస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది ఆఫ్ అవుతుంది. సో ఆన్ చేయాలి అంటే పవర్ బటన్, సిపియు దగ్గర, సిస్టమ్ యూనిట్ దగ్గర ఏదైతే ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉందో బటన్ ప్రెస్ చేస్తే కంప్యూటర్ ఆన్ అవుతుంది. అదే ఆఫ్ చేయాలంటే మౌస్ యూజ్ చేసి స్టార్ట్ బటన్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు లేటెస్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే లేటెస్ట్ విండోస్ 11 or 12 ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి సాఫ్ట్వేర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్. సో అందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టార్ట్ బటన్ అనేది మిడిల్ లో ఉంటుందండి. మీరు ఓల్డ్ వెర్షన్స్ తీసుకుంటే ఓల్డ్ వెర్షన్స్ లో స్టార్టింగ్ లో ఎక్కడ ఇస్తాడు, లేటెస్ట్ వెర్షన్స్ కి మిడిల్ లో ఉంటుంది. ఎక్కడున్నా సరే సేమ్ ఒకటే ఆప్షన్ అండి. ఓకే, మీకు డిస్ప్లే మారుతుంది తప్ప, థీమ్ మారుతుంది తప్ప ఆప్షన్స్ అనేవి చేంజ్ అవ్వవు. ఓకే, ప్రొసీజర్ అనేది ప్రతి సిస్టమ్కి ఒకలానే ఉంటుంది, అది ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా. మీరు డెస్క్టాప్ ఆపరేట్ చేయడం నేర్చుకుంటే ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం వచ్చినట్టే. కాకపోతే డెస్క్టాప్ కి ల్యాప్టాప్ కి డిఫరెన్స్ ఏంటి? డెస్క్టాప్ లో మానిటర్ సెపరేట్ గా ఉంటుంది, కీబోర్డ్ మౌస్ సెపరేట్ గా ఉంటుంది. ల్యాప్టాప్ తీసుకుంటే అన్ని కలిపి ఇన్బుల్టెడ్ ఒక దాంట్లోనే ఉంటాయి. అక్కడే స్క్రీన్ ఉంటుంది, దానికే మౌస్ ప్యాడ్ ఉంటుంది, కీబోర్డ్ అన్ని అటాచ్ అయి ఉంటాయి. ఈజీగా మనం ఆపరేట్ చేయొచ్చు. డెస్క్టాప్ ఆపరేట్ చేయడం ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఈజీగా కంప్యూటర్ ల్యాప్టాప్ ను కూడా ఆపరేట్ చేయగలుగుతారు. బట్ డిఫరెన్స్ ఏముండదండి, రెండు ఒకటే. మీరు ఏదో ఒకటి నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇంకొకటి ఈజీగా ఆపరేట్ చేయగలుగుతాం. బట్ ల్యాప్టాప్ ఆపరేట్ చేయడం అనేది కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఓకే, సో ఇది బేసిక్ అండి. కంప్యూటర్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం. ఆన్ చేసిన తర్వాత కంప్యూటర్ ఎలా డిస్ప్లే వస్తుంది, సో వాల్ పేపర్ అంటే ఏంటి, ఫోల్డర్స్ అంటే ఏంటి, ఫైల్స్ అంటే ఏంటి, ఐకాన్స్ అంటే ఏంటి, మౌస్ ని మనం ఎలా యూజ్ చేయాలి. ఓకే అండి, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి.